ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన ప్రియతమ విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఒక విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అదే కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ కార్యక్రమం. విద్యార్థులారా, మీకు పరీక్షలంటే భయమా? ఏ కోర్స్ ఎంచుకోవాలో తెలియక అయోమయంగా ఉందా? ఒత్తిడి, ఆందోళనతో బాధపడుతున్నారా? ఇకపై బెంగవద్దు. మన ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేకంగా నియమించబడిన నిపుణులైన కౌన్సిలర్లు మీకు అండగా ఉంటారు. వారు మీలోని ఒత్తిడిని తొలగించి మీ సామర్థ్యాలు, ఆసక్తుల ఆధారంగా సరైన కెరియర్ దారిని చూపిస్తారు. 9వ తరగతి నుంచే మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయడానికి సిద్ధంగా ఉండండి. తల్లిదండ్రులారా, మార్కులతో పాటు మీ పిల్లల మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే. ఈ కార్యక్రమం ద్వారా మీ పిల్లలు ఎదుర్కొనే టీనేజ్ సమస్యలను, మానసిక సంఘర్షణలను అర్థం చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది. కౌన్సిలర్లు నిర్వహించే అవగాహన సెషన్లలో పాల్గొని మీ పిల్లలను మరింత ప్రేమగా, ప్రశాంతంగా ప్రోత్సహించే విధానాన్ని నేర్చుకోండి. గుర్తుంచుకోండి, ప్రభుత్వ పాఠశాలలో ఈ సదుపాయాన్ని అందిస్తున్న దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. మీ పిల్లల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మన బిడ్డల భవిష్యత్తు మనందరి బాధ్యత. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోండి. స్కిల్ ఎడ్యుకేషన్ చూస్తూ నేర్చుకోవడం కాదు, చేస్తూ నేర్చుకోవడమే అసలైన స్కిల్ ఎడ్యుకేషన్. విద్యార్థులు చదువుతో పాటు భవిష్యత్ ఉపాధికి సిద్ధం కావాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 1599 ప్రభుత్వ పాఠశాలల్లో స్కిల్ ఎడ్యుకేషన్ అమలు చేస్తోంది. 3021 మంది వొకేషనల్ ట్రైనర్ల మార్గదర్శకత్వంలో 11 రంగాలు, 29 జాబ్ రోల్స్, 2937 ఆధునిక స్కిల్ ల్యాబ్లలో 3.32 లక్షల మంది విద్యార్థులు ఉపాధి ఆధారిత నైపుణ్యాలను అభ్యసిస్తున్నారు. 26 జిల్లాల్లోని 957 ప్రభుత్వ పాఠశాలల నుంచి 27,583 మంది విద్యార్థులు 7,445 సంస్థల సహకారంతో 80 గంటల ఇంటర్న్షిప్ పూర్తి చేసి సర్టిఫికెట్లు, టూల్ కిట్లను అందుకున్నారు. ఈ కార్యక్రమం ఉద్యోగాలకు మాత్రమే కాదు, స్వయం ఉపాధికి కూడా ఆత్మవిశ్వాసాన్ని అందిస్తోంది. ఎందుకంటే చదువు అంటే కేవలం పుస్తకాల జ్ఞానం కాదు, జీవితాన్ని నిర్మించే నైపుణ్యాల సమాహారం. స్కిల్స్ నేర్చుకో, భవిష్యత్తును నిర్మించుకో. స్కిల్ టుడే, సక్సెస్ టుమారో. సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్. భవిష్యత్తు ఉపాధికి నైపుణ్యాలే పునాది. ఈ పాఠశాలలో ప్రతి కారిడార్లో మన కళ్లకు కనిపించని ఎన్నో కథలు నడుస్తూ ఉంటాయి. అందులో ఒకటి, ఒక చిన్న బాలుడి నిశ్శబ్ద పోరాటం. గ్రౌండ్ వెనక జరిగిన ఒక్క క్షణం అతని మనసులో పెద్ద సందేహం వచ్చింది. సిగరెట్, గుట్కా, మందు, గంజాయి పొగల మధ్య వినిపించిన మాట, ఒకసారి ట్రై చేస్తావా బ్రో, కూల్గా కనపడతావు. ఆ ఒక్క మాట అతని నమ్మకాన్ని సడలించింది. వద్దు అంటే నవ్వుకుంటారా? ఓకే అంటే తన భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందా? అతని లోపల ఆలోచనల తుఫాను. కానీ నిజం ఒక్కటే, ఈ హానికర పదార్థాలు అతనికి క్షణికానందాన్ని ఇస్తాయి, కానీ జీవితాంతం నష్టాన్నిస్తాయి. ఒక్కసారి ప్రయత్నించిన ఆ అలవాటు గొలుసులు మన ఆరోగ్యాన్ని మెల్లగా బంధిస్తాయి, బ్రెయిన్ను బలహీనపరుస్తాయి, ఊపిరితిత్తులను విషపూరితం చేస్తాయి, మన పెరుగుదలకి, మన కలలకు గాయాలు చేస్తాయి. నిజమైన ధైర్యం అంటే హాని కనిపించినప్పుడు నో చెప్పే శక్తి, తప్పు చేసే జనాల మధ్య సరైన నిర్ణయం తీసుకునే నిబద్ధత, మన భవిష్యత్తును మనమే కాపాడుకునే బాధ్యత. ఎవరైనా ఒత్తిడి చేస్తే మనమేంటో చూపించాల్సిన సమయం అదే. సహాయం కావాలి అనుకుంటే టీచర్లు, తల్లిదండ్రులు, స్నేహితులు ఎప్పుడూ మనకి అండగా ఉంటారు. మనం ఒక్కరమే కాదు, మనతో పాటు నిలబడేవారు ఎప్పుడూ ఉన్నారనే నిజం మనకు బలం. కాబట్టి నీ జీవితానికి నువ్వే కెప్టెన్, నిన్ను నడిపించే శక్తి నీవే. హానికర పదార్థాలకు నో చెప్పడం స్వీయ గౌరవానికి అవును చెప్పినట్టే. ఈరోజు ఒక ప్రతిజ్ఞ చేద్దాం. నా ఆరోగ్యం, నా కలలు, ఇవే నాకు ముఖ్యం. కూల్గా కనిపించడం కాదు, హెల్దీగా, హ్యాపీగా జీవించడం నిజమైన స్టైల్. వ్యసనాలు, మాయమాటలు మాత్రమే, భవిష్యత్తే నిజం.
ప్రతి ఉదయం వేలాది పిల్లలు చిరునవ్వులతో స్కూల్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళ కళ్ళల్లో ప్రేమ, భద్రత, సంరక్షణ మాత్రమే ఉంటుంది. కానీ ఆ చిరునవ్వుల వెనక ఎన్నో బాధలు, భయాలతో నిండిన కథలు ఉంటాయి. ఇది అలాంటి కథలలో ఒకటి. మన చుట్టూ ఉన్న ఏ చిన్నారుల కథ అయినా కావచ్చు. ఇంట్లోనో స్కూల్లోనో వారిని నమ్మిన ఎవరి చేతిలోనో కొందరు చిన్నారులు నిశ్శబ్దంగా భయపడుతూ ఉంటారు. వాళ్ళు అనుభవించే బాధలు ఒక్కటి కాదు. కొందరు దెబ్బలు తినడం, గాయపడటం లాంటి శారీరక హింసలను తట్టుకుంటారు. ఇంకొందరు అవహేళన మాటలు, అవమానాలు, భావోద్వేగాలతో చిన్నాభిన్నం అవుతారు. మరికొందరు తమకు అసభ్యకరంగా, భయంగా అనిపించే లైంగిక దాడుల్ని ఎదుర్కొంటారు. ఈ రోజుల్లో ఫోన్లు, సోషల్ మీడియా కూడా పిల్లల భయాలకు కారణమవుతున్నాయి. ఇలాంటి ఘటనలే పిల్లల లేత మనసుల్ని కృంగతీసి వారిలో ఒంటరితనాన్ని కలిగిస్తాయి. ఆ ఆకస్మిక భయం గురించి ఎవరితో చెప్పుకోవాలో తెలియదు, ఎలా చెప్పాలో తోచదు, ఏం చెప్పాలో అర్థం కాదు. మాటల్ని చెప్పలేక లోలోనే మింగేసుకుంటూ ఉంటారు. మనసు నిండా గాయాలే. అది వారి తప్పు కాదు. అందుకోసం పెద్దవారిగా మనం ఏం చేయాలి? వారి బాధని వినాలి, వారి ప్రవర్తనను గమనించాలి, వారి బాధను వినాలి, వారిని అర్థం చేసుకోవాలి, రక్షించాలి. ఆ గాయపడిన పసి హృదయాలకు ధైర్యాన్ని నింపాలి. పిల్లలకు సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్ పైన అవగాహన కల్పించాలి. పిల్లలతో మనసు విప్పి మాట్లాడాలి. వాళ్ళు ధైర్యంగా మాట్లాడేలా చెయ్యాలి. వారు చెప్పిన మాటని నమ్మాలి. వెంటనే స్పందించాలి. అవసరమైతే సహాయం అందించటానికి చైల్డ్ లైన్ నంబర్ 1098 ఎప్పుడూ సిద్ధంగా ఉంది. పిల్లలు మన భవిష్యత్తు. వారి సురక్షితమైన బాల్యం మన చేతిలోనే కదా ఉంది. మనం జాగ్రత్తగా ఉంటే, మనం స్పందిస్తే పిల్లల జీవితంలో మార్పులు తీసుకురావచ్చు. ప్రతి చిన్నారి ప్రేమతో, గౌరవంతో, భయం లేని ప్రపంచంలో పెరగాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యతో పాటు మన బాలికల ఆరోగ్యం మరియు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యంగా కౌమార దశలో ఉన్న మన ఆడపిల్లలు ఎదుర్కొనే సవాళ్లను అధిగమించేందుకు బాలికల కౌమార దశ అవగాహన కార్యక్రమంను విస్తృతంగా అమలు చేస్తోంది. మీరు శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులను ఎదుర్కొనే ముఖ్యమైన దశ ఇది. ఈ కార్యక్రమంలో భాగంగా మీకు లభించే మార్గదర్శకత్వం, ఆరోగ్యం ఇంకా పరిశుభ్రత, ఋతుస్రావం, మెన్స్ట్రువల్ హైజీన్, సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యక్తిగత పరిశుభ్రత ప్రాముఖ్యతపై పూర్తి అవగాహన, మానసిక స్థైర్యం, భావోద్వేగాలను నియంత్రించటం, ఆందోళన ఎదుర్కోవటం, ఆత్మవిశ్వాసంతో మాట్లాడటం ఎలాగా నేర్చుకుంటారు. లైఫ్ స్కిల్స్, సమయాన్ని నిర్వహించుకోవటం అంటే టైం మేనేజ్మెంట్, సరైన నిర్ణయాలు తీసుకోవటం వంటి జీవిత నైపుణ్యాలలో శిక్షణ. తల్లిదండ్రులారా, మీ పాత్ర కీలకం. మీ కూతురి శారీరక, మానసిక మార్పులను అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. ఈ కార్యక్రమం ద్వారా మీకు లభించే మద్దతు, ఆరోగ్యకరమైన సంభాషణ, మీ బాలికలతో వారి శారీరక మార్పులు ఎదుర్కొనే సమస్యల గురించి ఎలా మాట్లాడాలో తెలుసుకుంటారు. భద్రత అలాగే రక్షణ, బాలికల పట్ల జరిగే లైంగిక వేధింపులు, పోక్సో యాక్ట్, ఆన్లైన్ బెదిరింపులు, సైబర్ బుల్లీయింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తాం. ఇటువంటి సంఘటనల నుంచి వారిని ఎలా రక్షించుకోవాలో నేర్చుకుంటారు. సమతుల్య పోషణ, కౌమార దశలో బాలికలకు అవసరమైన పౌష్టికాహారం, న్యూట్రిషన్ గురించి నిపుణులు వివరిస్తారు. మన బాలికలు ఆరోగ్యంగా, ధైర్యంగా ఉంటేనే మన సమాజం పటిష్టంగా ఉంటుంది. ప్రతి బాలిక ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మీ పాఠశాల నిర్వహించే తదుపరి కౌమార దశ అవగాహన సెషన్లో తప్పక పాల్గొనండి. విజ్ఞానంతో వికసిత్ ఆంధ్ర పుస్తకాలలో చదివిన సైన్స్ ను అనుభవాత్మక అభ్యాసంగా మార్చుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ అలాగే ఏపీ సమగ్ర శిక్ష రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఏలూరు, కడప, గుంటూరు, కాకినాడ, శ్రీకాకుళం జిల్లాల్లో 8 అత్యాధునిక సైన్స్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ విద్యా సంవత్సరంలో మరో 5 ఉమ్మడి జిల్లాల్లో సైన్స్ సెంటర్లు ప్రారంభం కానున్నాయి. 214 మండలాల్లోని 2177 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఈ కేంద్రాలు విజ్ఞాన వేదికలుగా మారగా, ప్రతిరోజు 100 నుంచి 300 మంది విద్యార్థులు ప్రయోగాత్మక అభ్యాసంలో పాల్గొంటున్నారు. ఉచిత రవాణా, మధ్యాహ్న భోజనం, బేస్ లైన్, ఎండ్ లైన్ మూల్యాంకనంతో కార్యక్రమం సమగ్రంగా అమలవుతోంది.
ఇప్పటి వరకు 41,879 మంది విద్యార్థులకు సైన్స్ ఎక్స్పోజర్ విజిట్స్ నిర్వహించగా ఇందుకోసం 3.45 కోట్లకు పైగా వ్యయం చేశారు. 2025 డిసెంబర్ 23, 24న నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్లో 30,000 పాఠశాలలు, 42,500 ప్రాజెక్టులు, మండల స్థాయిలో 28,000 పాఠశాలలు, 32,650 ప్రాజెక్టులు, జిల్లా స్థాయిలో 20,250 పాఠశాలలు, 8,064 ప్రాజెక్టులు, రాష్ట్ర స్థాయిలో 468 మంది విద్యార్థులు, 286 ప్రాజెక్టులు, 8,069 మంది సందర్శకులు, అలాగే జాతీయ సదరన్ సైన్స్ ఫేర్లో 35 మంది విద్యార్థులు పాల్గొన్నారు. శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మక ఆలోచన, స్టెమ్ విద్య ఇవే స్వర్ణాంధ్రకు బలమైన పునాదులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ అలాగే ఏపీ సమగ్ర శిక్ష ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని రేపటి శాస్త్రవేత్తగా తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగుతున్నాయి. జాయ్ఫుల్ లెర్నింగ్, నో బ్యాక్ డే. ప్రతి చిన్నారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తూ చదువును ఆనందదాయకంగా, ఒత్తిడి లేకుండా అనుభవాత్మకంగా మార్చే వినూత్న కార్యక్రమమే నో బ్యాక్ డే. జాతీయ విద్యా విధానం 2020 ఎన్సీఎఫ్ ఫౌండేషన్ స్టేజ్ 2022 ఎస్సీఈఆర్టీ అకాడమిక్ క్యాలెండర్కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో ప్రతి శనివారం ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఆటలు, కథలు, పాటలు, చిత్రలేఖనం, విజ్ఞాన ప్రయోగాలు, యోగా, క్రీడలు, క్లబ్ కార్యకలాపాలు, స్పోకెన్ ఇంగ్లీష్, డిబేట్లు వంటి విభిన్న కార్యక్రమాల ద్వారా పిల్లలు సంతోషంగా నేర్చుకుంటూ సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, నాయకత్వం, జట్టుగా పనిచేసే నైపుణ్యాలను పెంపొందించుకుంటారు. ప్రియమైన తల్లిదండ్రులారా, నో బ్యాక్ డే సెలవు కాదు. ప్రతి శనివారం మీ పిల్లలను తప్పకుండా పాఠశాలకు పంపి వారి ఆనందభరిత అభ్యసన ప్రయాణంలో భాగస్వాములు కండి. ఆనందంతో నేర్చుకుంటూ, అనుభవాలతో ఎదుగుతూ బాధ్యతాయుతమైన భావి భారత పౌరులను కలిసి తీర్చిదిద్దుదాం. పిల్లల భద్రత మనందరి బాధ్యత. మీకు తెలుసా, భారతదేశంలో ప్రతి ఇద్దరు పిల్లల్లో ఒకరు ఏదో ఒక రూపంలో లైంగిక వేధింపులకు గురవుతున్నారు. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, చాలా సందర్భాలలో దాడి చేసేవారు పిల్లలకు తెలిసిన వారే. అందుకే చిన్న వయసు నుంచే పిల్లలకు సురక్షిత స్పర్శ, సురక్షితం కాని స్పర్శ గురించి సులభంగా చెప్పండి. లోతుస్తులు కప్పే శరీర భాగాలు వారి వ్యక్తిగత భాగాలని, ఆరోగ్యం లేదా శుభ్రత అవసరాలకు తప్ప ఎవరూ తాకకూడదని అర్థమయ్యేలా వివరించండి. ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే వద్దు అని ధైర్యంగా చెప్పడం, అక్కడి నుంచి దూరంగా వెళ్లడం, వెంటనే నమ్మకమైన పెద్దలకు చెప్పడం నేర్పించండి. ప్రతిరోజు వారితో ప్రేమగా మాట్లాడండి. వారి మాటలను పక్షపాతం లేకుండా వినండి. నేను నిన్ను నమ్ముతున్నాను, ఇది నీ తప్పు కాదు, నేను నీతోనే ఉన్నాను అనే మీ మాటలే వారికి అతి పెద్ద భరోసా. గుర్తుంచుకోండి, ప్రేమతో, నమ్మకంతో జరిగే ప్రతి సంభాషణ ఒక చిన్నారిని జీవితాంతం రక్షించగలదు. పిల్లల భద్రత మన చేతుల్లోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించడానికి లీప్ యాప్ను రూపొందించింది. మీ మొబైల్లోని గూగుల్ ప్లే స్టోర్ నుండి లీప్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ మొబైల్లో లీప్ యాప్ను ఓపెన్ చేయండి. మీ పెన్ ఐడి, ఆధార్ ఐడి లేదా ఫోన్ నంబర్తో పాటు మీ పుట్టిన తేదీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. మీరిప్పుడు యాప్ని ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యాప్ రోజువారీ పాఠశాల అప్డేట్లను అందిస్తూ ముఖ్యమైన కార్యక్రమాల గురించి మీకు సమాచారం అందిస్తుంది. మీరు మీ పిల్లల ప్రొఫైల్ను చూడవచ్చు. ఇందులో ఎన్రోల్మెంట్ వివరాలు, అలాగే డిజిటల్ పాఠ్యపుస్తకాలు, వీడియో పాఠాలు, అసెస్మెంట్లు నేర్చుకోవడానికి అందుబాటులో ఉన్నాయి.
మీరు మీ పిల్లల హాజరు, మార్కులను పర్యవేక్షించవచ్చు. ఈ యాప్ ద్వారా ఉపాధ్యాయులను వెంటనే సంప్రదించి మీ పిల్లల విద్యా పురోగతి గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవచ్చు. ఇప్పుడే లీప్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ప్రధానోపాధ్యాయులను సంప్రదించండి. సాధారణ తరగతి గది పద్ధతి మారుతోంది. సాధారణ తరగతి గదుల్లో ఒక ప్రధాన సమస్య ఏంటంటే ఒకే తరగతిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉండటంతో ప్రతి విద్యార్థిపై వ్యక్తిగతంగా శ్రద్ధ చూపించటం కష్టమయ్యేది. ప్రతి విద్యార్థి సామర్థ్యం ఒకేలా ఉండదు కాబట్టి పరీక్షలు పూర్తయ్యే వరకు ఎవరు ఏ అంశంలో వెనుకబడి ఉన్నారో ఉపాధ్యాయులకు పూర్తిగా తెలిసేది కాదు. ఈ సమస్యకు పరిష్కారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లిక్కర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. క్లిక్కర్ అంటే స్టూడెంట్ రెస్పాన్స్ డివైసెస్ అనే వినూత్న పరికరం. ఈ అద్భుతమైన టెక్నాలజీ ప్రతి తరగతి గదిలో విద్యార్థులను చురుగ్గా, పరస్పర చర్చలతో వెంటనే డేటా ఆధారితంగా అభ్యసన వేదికగా మార్చుతోంది. క్లిక్కర్ వ్యవస్థ ఉపాధ్యాయులకు ఒక సపోర్టివ్ టూల్. ఇది 100% విద్యార్థుల భాగస్వామ్యాన్ని నిర్ధారించడమే కాకుండా ప్రతిరోజు మైక్రో అసెస్మెంట్స్ నిర్వహించే అవకాశం కల్పిస్తుంది. దీని ద్వారా విద్యార్థుల్లో ఉన్న ఎలాంటి అంశాల్లో వెనుకబడి ఉన్నారో వెంటనే గుర్తించి అదే సమయంలో సరిదిద్దే అవకాశం లభిస్తుంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు అన్ని పాఠ్యాంశాలకు సంబంధించిన 5,000 నాణ్యమైన సారాంశ వీడియోలను రూపొందించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ వీడియోలు పాఠ్యాంశాలకు అనుసంధానమై ఉండటంతో ప్రతి ముఖ్యమైన అంశాన్ని ప్రతి విద్యార్థి సులభంగా అర్థం చేసుకునేలా రూపొందించబడ్డాయి. ఇప్పుడు క్లిక్కర్ను క్లాస్ రూమ్లో ఎలా ఉపయోగించాలో చూద్దాం. ముందుగా లీప్ యాప్ ఐకాన్పై క్లిక్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ నమోదు చేసి సైన్ ఇన్ పై క్లిక్ చేయండి. తరువాత క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ పై క్లిక్ చేసి క్లిక్కర్ను పేర్ చేయండి. ఇప్పుడు సెక్షన్ను ఎంచుకోండి. ఆ సెక్షన్కు యూడైస్ ప్రకారం మ్యాప్ చేయబడిన విద్యార్థుల జాబితా కనిపిస్తుంది. అప్పుడు కొత్త విద్యార్థిని చేర్చాలంటే యాడ్ స్టూడెంట్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఆ తర్వాత పేర్ క్లిక్కర్స్ పై క్లిక్ చేయండి. కుడి పై భాగంలో ఉన్న డౌన్లోడ్ ఐకాన్ని క్లిక్ చేసి ముందుగానే కాన్ఫిగర్ చేసిన క్లిక్కర్ను డౌన్లోడ్ చేయండి. ఈ ప్రక్రియ ఒక్కసారి మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సమ్మరీ వీడియోస్ ఐకాన్పై క్లిక్ చేసి వీడియోలను వీక్షించండి. ముందుగా సబ్జెక్ట్ను ఎంచుకోండి. తర్వాత చాప్టర్ను ఎంచుకోండి. ఆ చాప్టర్కు సంబంధించిన సబ్ టాపిక్స్ మీకు కనిపిస్తాయి. ఇప్పుడు లెక్చర్పై క్లిక్ చేసి సారాంశ వీడియోను చూడండి. వీడియో చూసిన తర్వాత PDF నోట్స్ పై క్లిక్ చేస్తే ఆ వీడియోకు సంబంధించిన ముఖ్యమైన కాన్సెప్ట్ నోట్స్ అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు క్విజ్ విభాగానికి వెళదాం. ప్రతి విద్యార్థికి వారి పేరు లేదా ఐడితో జత చేయబడిన క్లిక్కర్ ఇవ్వబడుతుంది. వీడియో ఆధారంగా రూపొందించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ స్క్రీన్ పై కనిపిస్తాయి. విద్యార్థులు తమ క్లిక్కర్ ద్వారా సరైన ఎంపికను క్లిక్ చేసి సమాధానాన్ని నమోదు చేస్తారు. విద్యార్థులు సమాధానాలు ఇస్తున్న సమయంలో స్క్రీన్ ఎడమ వైపు దిగువ భాగంలో సమాధానం ఇచ్చిన విద్యార్థుల ఐడీలు గ్రీన్ కలర్లో హైలైట్ అవుతాయి. ప్రతి ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం, స్టూడెంట్ రెస్పాన్స్, టాప్ 5, బాటమ్ 5 విద్యార్థుల ప్రదర్శన, అలాగే సమయం కూడా స్క్రీన్ పై కనిపిస్తాయి. కుడివైపు దిగువ భాగంలో ఉన్న నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేసి తదుపరి ప్రశ్నకు వెళ్ళొచ్చు. క్విజ్ పూర్తయిన తరువాత లీడర్ బోర్డ్ స్క్రీన్ పై ప్రదర్శించబడుతుంది. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల పేర్లు, వారు ఇచ్చిన సరైన మరియు తప్పు సమాధానాల సంఖ్య స్పష్టంగా కనిపిస్తుంది. అమ్మకు జేజేలు, నాన్నకు జేజేలు, చదువులు నేర్పే గురువుకు జేజేలు. బుడి బుడి అడుగుల తడబడు నడకలు, అమ్మ వెంట వస్తున్నట్టు నాన్నే
నేషనల్ లెవెల్ సెన్సేషన్ ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ నేషనల్ లెవెల్ సెన్సేషన్ తల్లి నిన్ను దలంచి తండ్రి నిన్ను స్మరించి తల్లి నిన్ను దలంచి తండ్రి నిన్ను స్మరించి చేస్తున్న తల్లికి వందనం చదువులకు మీరిచ్చే మూలధనం తల్లికి వందనం చదువుల తల్లికి వందనం పిల్లల చదువుకు తపన పడే ప్రతి తల్లికి వందనం పసిమదిలో నాటిన విలువలు మానవత్వమై సమానత్వమై చిగురులేయగా పసిమదిలో నాటిన విలువలు మానవత్వమై సమానత్వమై చిగురులేయగా అమ్మ పేరుతో మొలచిన మొక్కలు విద్యా వికాస మహావృక్షమై ఎదగాలని మెగా పీటీఎం వేడుకలు విద్యాలయాల వేదికలు మెగా పీటీఎం వేడుకలు విద్యాలయాల వేదికలు గిన్నిస్ వరల్డ్ రికార్డుల సాధనతో భవితకు చరితకు సాక్ష్యాలు తల్లికి వందనం చదువుల తల్లికి వందనం పిల్లల చదువుకు తపన పడే ప్రతి తల్లికి వందనం బియ్యమి అన్నం గిన్నె ఆకలి తీర్చేడొక్క సీతమ్మ సన్న బియ్యమి అన్నం గిన్నె ఆకలి తీర్చేడొక్క సీతమ్మ విద్యార్థులకే వన్నెలిచ్చి తరగతి గదికే వెలుగు తెచ్చిన విద్యార్థులకే వన్నెలిచ్చి తరగతి గదికే వెలుగు తెచ్చిన విద్యార్థి మిత్ర సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆటిజం సెంటర్లు అండగా నిలవగా భవిత కేంద్రాలు బంగారు బాటగా ఆటిజం సెంటర్లు అండగా నిలవగా భవిత కేంద్రాలు బంగారు బాటగా అలరిస్తున్నవి ప్రభుత్వ బడులు సాటర్డే నో బ్యాడ్ డే అలరిస్తున్నవి ప్రభుత్వ బడులు సాటర్డే నో బ్యాడ్ డే ఆటల పాటల మంచి మాటల సందడి సందడి ఆటల పాటల మంచి మాటల సందడి సందడి పునాది విద్యకు పునాదులేసి సమగ్ర విద్యకు మార్గం చూపిన పునాది విద్యకు పునాదులేసి సమగ్ర విద్యకు మార్గం చూపిన పద 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 అదిగదిగదిగో అదే మన ప్రభుత్వ బడి పరుగు పరుగున రమ్మని పిలుస్తోంది ప్రైవేటుకు ధీటుగా నిలుస్తోంది మన బడి ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ నేషనల్ లెవెల్ సెన్సేషన్ 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 బడి పిలుస్తోంది, భవిష్యత్తు పిలుస్తోంది. ప్రతి చిన్నారి విద్య, ప్రతి కుటుంబ గౌరవం. ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంకల్పం. బడి పిలుస్తోంది కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్య, మన బడి మన భవిష్యత్తు ద్వారా ఆధునిక మౌలిక వసతులు, స్మార్ట్ క్లాస్ రూమ్స్, జిఎఫ్ఎల్ఎన్, టాల్, పాల్, లీప్, దీక్ష, సాల్ట్, సైన్స్ అండ్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్,
స్కిల్ ఎడ్యుకేషన్, మెంటల్ హెల్త్ అండ్ కెరియర్ గైడెన్స్, సైన్స్ ఎక్స్పోజర్, సింగపూర్ స్టడీ విజిట్స్, టీచర్ ట్రైనింగ్, మనబడి మాసపత్రిక, సోషల్ మీడియా ద్వారా విద్యలో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి. డొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, విద్యార్థి మిత్ర, బాలికా రక్ష, షైనింగ్ స్టార్స్, తల్లికి వందనం, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ తో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యం మరింత బలపడింది. ఎస్ఎస్సిలో అద్భుత ఫలితాలు, ట్రిపుల్ ఐటీలో రికార్డు ప్రవేశాలు పెరుగుతున్న నమోదు, తగ్గుతున్న డ్రాప్ అవుట్లు, ప్రభుత్వ పాఠశాలలపై పెరుగుతున్న ప్రజల విశ్వాసం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలు విద్యతో భవిష్యత్తును నిర్మిస్తున్న ప్రగతి పదం. ప్రభుత్వ విద్యకు నూతన అధ్యాయం. ప్రతి చిన్నారి నాణ్యమైన విద్యకు అర్హుడు. ఆ విశ్వాసాన్ని కార్యరూపం దాల్చిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన విద్యా సంస్కరణల ఉద్యమమే లీప్ యాప్. గుంటూరు జిల్లా నిడమర్రులోని ప్రభుత్వ పాఠశాల నేడు కేవలం ఒక విద్యాలయం కాదు, భారతీయ విద్యా విధానం NEP 2020 స్ఫూర్తితో రూపుదిద్దుకున్న భవిష్యత్తు విద్యకు ఆదర్శ నమూనా. గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి దూరదృష్టితో ప్రభుత్వ విద్యలో నాణ్యత, సమానత్వం, నవకల్పనలకు కొత్త నిర్వచనం లభిస్తోంది. డిజిటల్ తరగతి గదులు, స్టెమ్, భాషా నైపుణ్య ప్రయోగశాలలు, మేకర్ స్పేస్, సైన్స్ పార్క్, స్మార్ట్ లైబ్రరీ, సాంకేతికతతో కూడిన అభ్యాస వాతావరణం, పునాది అక్షరాస్యత, సంఖ్యా జ్ఞానం, సామర్థ్య ఆధారిత బోధన, నిరంతర అభ్యాస మూల్యాంకనం, వ్యక్తిగత అభ్యాస సహాయం, ఆంగ్ల భాష ప్రావీణ్యం, పోటీ పరీక్షల సన్నద్ధత, ప్రతి విద్యార్థి సామర్థ్యాన్ని వెలికితీసే విద్యా సంస్కరణలు. అంతేకాదు నాయకత్వ వికాసం, క్రీడలు, కళలు, విలువల విద్య, మానసిక ఆరోగ్యం, వృత్తి మార్గదర్శకత్వం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజ భాగస్వామ్యంతో సమగ్ర విద్యా వ్యవస్థ. లీప్ ఒక పాఠశాల పరివర్తన మాత్రమే కాదు, ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రపంచ స్థాయి విద్యను అందించగలవని నిరూపిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యా విప్లవం. లీప్ లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ప్రతి చిన్నారి ప్రతిభకు, ప్రతి ప్రభుత్వ పాఠశాల గర్వానికి కొత్త చిరునామా. సుజాత గారు, మీ అమ్మాయికి ఈసారి చాలా మంచి మార్కులొచ్చాయట. చాలా బాగా చదువుతోంది. ఏమైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారా? అవునండి, అందుకే మా అమ్మాయికి చదువులో సహాయం చేయలేనేమో అని మొదట చాలా భయపడ్డాను. కానీ గత మెగా పీటీఎంలో టీచర్ గారు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న దీక్ష యాప్ గురించి చెప్పారు కదా. స్కూల్లో పాఠాలు విని వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాక దీక్ష యాప్ ఉపయోగించడం మొదలుపెట్టినప్పటి నుంచి మా అమ్మాయి చదువులో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. దీక్ష యాప్ అంటే ఏమిటి? దీక్ష అనేది విద్యార్థులకు, అలాగే తల్లిదండ్రులకు కూడా చాలా ఉపయోగకరమైన లెర్నింగ్ యాప్. ఇందులో లెసన్స్ కి సంబంధించిన వీడియోస్, క్విజెస్, వర్క్ షీట్స్ మరెన్నో ఉంటాయి. అది ఎలా ఉపయోగించాలి? మనమందరం దీక్ష యాప్ను ఉపయోగించాలంటే ముందుగా మనం మన మొబైల్లోని ప్లే స్టోర్కి వెళ్లి దీక్ష యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు అవసరమయ్యే అన్ని పర్మిషన్లు ఈ స్క్రీన్పై చూపిన విధంగా ఇవ్వాలి. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోవడానికి ఉపాధ్యాయుల సహాయం తీసుకోండి. పిల్లల టెక్స్ట్ బుక్స్ లో QR కోడ్స్ ఉంటాయి కదా, వాటిని దీక్ష యాప్ లో స్కాన్ చేస్తే లెసన్ కి సంబంధించిన వీడియోస్, యాక్టివిటీస్, క్విజెస్ వస్తాయి. టెక్స్ట్ బుక్ లోని QR కోడ్లను ఏ విధంగా స్కాన్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు దీక్ష యాప్ను ఓపెన్ చెయ్యాలి. అందులో దిగువ వైపు మధ్యలో QR కోడ్ స్కాన్ చేసే సర్కిల్ కనిపిస్తుంది. ముందుగా ఆ QR కోడ్ స్కాన్ చేసే సర్కిల్ను క్లిక్ చెయ్యాలి. కెమెరా ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మన పిల్లల పాఠ్యపుస్తకంలోని QR కోడ్ వైపు కెమెరాను చూపించాలి. అంతే, ఇప్పుడు అనేక రకాల వీడియోలు, క్విజ్లు, ప్రాక్టీస్ మెటీరియల్ కనిపిస్తాయి. మనకు నచ్చిన వాటిని క్లిక్ చేసి చూడడం. PDFలు అంటే డిజిటల్ పుస్తకాలు, ప్రాక్టీస్ చేసుకోవడానికి యాక్టివిటీలు, ఇంటరాక్టివ్ గేమ్స్, వీడియోలు, నేర్చుకోవడానికి రీసోర్స్లు మొదలైనవి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఉదాహరణగా ఇది చూడండి. Hands to clap and pat, 2 little legs to stamp and jump. మా అమ్మాయి రోజు నా పర్యవేక్షణలో లెసన్స్ వీడియోస్ చూస్తుంది, క్విజెస్ చేస్తుంది. అందుకే కాన్సెప్ట్స్ బాగా అర్థమై మార్క్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. చాలా మంచిది. నేను కూడా ఇప్పుడే దీక్ష యాప్ ఇన్స్టాల్ చేసుకుంటాను. దీక్ష యాప్ని ఇన్స్టాల్ చేసుకొని
ప్రతిరోజూ ఉపయోగిద్దాం. డిజిటల్ ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేద్దాం. సాహసం, సంకల్పం, ఆత్మవిశ్వాసం వీటికి ప్రతీకగా నిలిచినదే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల దివ్యాంగ విద్యార్థుల యొక్క శిఖర సంకల్పం. సంకల్పం ఉంటే వైకల్యం అడ్డు కాదు అనే ధ్యేయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో 21 మంది దివ్యాంగ విద్యార్థులను ఎంపిక చేసి 16 రోజుల ప్రత్యేక అడ్వెంచర్ శిక్షణ అందించారు. రాక్ క్లైంబింగ్, రెప్లింగ్, సర్వైవల్ స్కిల్స్, ఎండ్యూరెన్స్ ట్రెక్కింగ్ వంటి శిక్షణతో సిద్ధమైన ఈ విద్యార్థులు లడఖ్లోని ఎత్తైన హిమాలయ ప్రాంతంలో తక్కువ ఆక్సిజన్, తీవ్రమైన చలి, క్లిష్టమైన వాతావరణ పరిస్థితులను అధిగమిస్తూ విద్యార్థులు విజయవంతంగా ట్రెక్కింగ్ పూర్తి చేశారు. ఈ యాత్ర ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, మానసిక ధైర్యం, జట్టు భావన, సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం పెంపొందించబడింది. లడఖ్ యాత్ర, ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్ర మన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలకు కీలక మైలురాయిగా నిలిచింది. సముద్ర మట్టానికి 5364 మీటర్ల ఎత్తులోని ఎవరెస్ట్ బేస్ క్యాంపును విజయవంతంగా చేరుకుని భారతదేశ జెండాతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్య లీప్ పథకంను ఎగురవేసి సంకల్పం, దానికి తగ్గ కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని దివ్యాంగ విద్యార్థులు ప్రపంచానికి చాటారు. కళలకు అవకాశం కల్పిస్తే ప్రతి విద్యార్థి శిఖరాలను చేరగలడని నిరూపించిన స్ఫూర్తిదాయక యాత్ర ఈ శిఖర సంకల్పం. భవితా కేంద్రం ప్రతి చిన్నారికి విద్య వైపు ఒక అడుగు. ప్రతి చిన్నారి కళ నేర్చుకోవటం, ప్రతి తల్లిదండ్రుల ఆశ తమ బిడ్డ యొక్క భవిష్యత్తు వెలుగులు నింపుకోవటం. కానీ ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు సరైన అవకాశాలు దొరకకపోతే ఆ ఆశలు ఆగిపోతాయి. అలాంటి కుటుంబాలకు ఆశాకిరణంగా నిలుస్తున్నాయి భవితా కేంద్రాలు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 679 భవితా కేంద్రాలు పనిచేస్తూ ప్రతి మండలంలో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు విద్య, శిక్షణ, థెరపీ సేవలను అందిస్తున్నాయి. మధ్యస్థ మరియు తీవ్రమైన వైకల్యం ఉన్న పిల్లలకు ప్రత్యేక బోధన, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, జీవన నైపుణ్యాల శిక్షను అందిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. పిల్లల్లో అభ్యాస, సామాజిక, భావోద్వేగ మరియు స్వయం ఆధారిత నైపుణ్యాలను పెంపొందించి వారిని ప్రధాన విద్యా ప్రవాహంలోకి తీసుకువచ్చే వేదికగా భవితా కేంద్రాలు నిలుస్తున్నాయి. ఎందుకంటే ప్రతి చిన్నారికి నేర్చుకునే హక్కు ఉంది. ప్రతి చిన్నారిలో అపారమైన సామర్థ్యం ఉంది. భవితా కేంద్రాలు ప్రతి ప్రత్యేక బిడ్డకు అవకాశాల ద్వారం, ప్రకాశవంతమైన భవిష్యత్తుకు బలమైన పునాది. ప్రతి చిన్నారికి విద్య, ప్రతి చిన్నారికి భవిత. ఆటిజం సపోర్ట్ సెంటర్లు ప్రతి చిన్నారికి అండగా. ప్రతి చిన్నారి ప్రత్యేకమే, కానీ కొందరు పిల్లలు మాట్లాడటంలో, ఇతరులతో కలవడంలో, తమ భావాలను వ్యక్తపరచడంలో కొంత ఇబ్బంది ఎదుర్కొంటారు. దీనినే ఆటిజం అంటారు. ఇలాంటి చిన్నారులకు అవసరమైన ప్రత్యేక సహాయాన్ని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష సమ్మిళిత విద్యా కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా 125 మున్సిపాలిటీలతో 125 ఆటిజం సపోర్ట్ సెంటర్లను ప్రారంభిస్తోంది. ఈ కేంద్రంలో ప్రత్యేక ఉపాధ్యాయులు, స్పీచ్ థెరపిస్టులు, ఆక్యుపేషనల్ థెరపిస్టులు, సైకాలజిస్టులు మరియు ఇతర నిపుణుల సేవలు అందుబాటులో ఉంటాయి. అలాగే తల్లిదండ్రులకు అవసరమైన మార్గదర్శకత్వం, కౌన్సిలింగ్ కూడా అందించబడుతోంది. 6 నుండి 18 సంవత్సరాల మధ్య వయసు గల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఆటిజం పిల్లలు ఈ సేవలను పొందవచ్చు. పిల్లలు సామాజిక, భావోద్వేగ అభ్యసన నైపుణ్యాలు మెరుగుపడిన తర్వాత నిపుణుల సూచనలు, తల్లిదండ్రుల అంగీకారంతో వారిని సాధారణ పాఠశాలలో తిరిగి చేర్చేలా సహకారం అందించబడుతుంది. ప్రతి చిన్నారిలో ఉన్న సామర్థ్యాన్ని వెలికితీసి వారిని స్వయం సమర్థులుగా తీర్చిదిద్దడమే ఈ కేంద్రాల ప్రధాన లక్ష్యం. మీ బిడ్డలో ఆటిజం లక్షణాలు గమనించినట్లయితే సమీపంలోని ఆటిజం సపోర్ట్ సెంటర్ను సంప్రదించండి. త్వరగా గుర్తింపు, సరైన సహాయం, మెరుగైన భవిష్యత్తు. ఆటిజం సపోర్ట్ సెంటర్లు ప్రతి చిన్నారి అభివృద్ధికి అండగా. సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్.
ప్రతి పిల్లవాడు ప్రత్యేకమైనవాడు. వారికి తమదైన సామర్థ్యాలు, బలాలు, అవసరాలు ఉంటాయి. కొంతమంది పిల్లలు త్వరగా మాట్లాడతారు, మరికొంతమంది సమయం తీసుకుంటారు. కొందరు వినడం ద్వారా నేర్చుకుంటే మరికొందరు చేయడం ద్వారా నేర్చుకుంటారు. కొందరు వేగంగా వెళ్తారు, కొందరు మెల్లగా వెళ్తారు. కొంతమంది ముందుగా పూర్తి చేస్తారు, మరికొంతమంది సమాధానాన్ని నెమ్మదిగా కనుగొంటారు. కొంతమంది మాటల ద్వారా నేర్చుకుంటారు, మరికొంతమంది సంకేతాల ద్వారా నేర్చుకుంటారు. కొంతమంది బహిరంగంగా ప్రశ్నలు అడుగుతారు, మరికొంతమంది ఇంకా ధైర్యాన్ని సేకరిస్తున్నారు. మన ప్రస్తుత వ్యవస్థలు కొన్ని అవసరాలను సులభంగా మద్దతు ఇస్తాయి, మరికొన్నిటిని కాదు. ఇక్కడే ప్రశస్తు వచ్చి చేరుతుంది. ఇది ప్రశస్త్. ఇది నాకు విద్యార్థుల ప్రవర్తనలను గుర్తించటంలో, వారికి సరైన సమయంలో సరైన సహాయం అందించడానికి ప్రారంభ సంకేతాలను గుర్తించటంలో సహాయపడుతుంది. నిజం చెప్పాలంటే ఇది ఒక పరీక్షనా? కాదు, ఇది ఒక చెక్ లిస్ట్. ఇది నా విద్యార్థులను మెరుగ్గా గ్రహించటానికి భిన్న కోణం కావాలేమో తెలియజేస్తుంది. అంటే ఉపాధ్యాయులు విద్యార్థులకు లేబుల్ వేస్తారా? కాదు, ప్రశస్త్ సాధారణ ఉపాధ్యాయుల కోసం తయారు చేయబడింది. ఎందుకంటే మేము పిల్లలతో ఎక్కువగా పరస్పరం చేస్తాము. మేము వారిని అనేక సందర్భాల్లో కాలక్రమేణా గమనిస్తాము. పిల్లవాడు సరిగ్గా ఎదగడం లేదని లేదా వేరే విధంగా చూడాలని మేము గుర్తిస్తాము. మేము నిర్ధారణ చేయము, మేము గమనిస్తాము, మార్గనిర్దేశం చేస్తాము. పిల్లవాడి అవసరాల గురించి తల్లిదండ్రులతో మృదువుగా మాట్లాడతాము. అలాగే పిల్లవాడి విద్యా అవసరాలు తరగతిలోనే నెరవేర్చబడేలా చూస్తాము. మేడం, మేము వారిని ఎప్పుడు స్క్రీన్ చేయాలి? ముందుగా మనం కనీసం 1 నుండి 2 నెలల తరగతిలో మన విద్యార్థులను గమనించాలి. ఈ గమనిక వ్యక్తిగత అభ్యాసం మరియు ప్రవర్తన నమూనాలను అర్థం చేసుకోవటంలో సహాయపడుతుంది. ఆ తర్వాత మొదటి భాగం స్క్రీనింగ్ ప్రారంభించవచ్చు. అలాగే దీన్ని తరచుగా ఉపయోగించమని నేను సిఫార్సు చేస్తాను. పిల్లలు పెరిగే కొద్దీ కొత్త అవసరాలు, బలాలు తెలుస్తాయి. క్రమబద్ధమైన స్క్రీనింగ్తో ఏ పిల్లవాడు వెనకబడడు. కానీ మేడం, లక్షణాలు చాలా ఉన్నాయి. ఏ విద్యార్థులు వాటికి సరిపోతారో మనం ఎలా తెలుసుకుంటాం? మీరు నిపుణులు కానక్కర్లేదు. విద్యార్థులను పరిస్థితుల్లో కొంతకాలం గమనించి చెక్లిస్ట్లో గుర్తించండి. మీ పని అంతే. ఆ తర్వాత విద్యార్థులను ప్రత్యేక విద్యా ఉపాధ్యాయులు స్క్రీన్ చేస్తారు. కానీ మనం ఇది చేస్తూ ఉండగా తల్లిదండ్రులను కూడా ఈ ప్రక్రియలో భాగం చేయాలి. ఒకసారి తల్లిదండ్రులు తమ పిల్లవాడిని తప్పుగా భావిస్తారేమోనని ఆందోళన పడ్డారు. ఇది పిల్లవాడి బలాలు, అవసరాలను అర్థం చేసుకోవటానికి ఉపయోగించే ఒక సాధనం అని నేను వారికి చెప్పాను. మేడం, స్క్రీనింగ్ తర్వాత ఏమవుతుంది? స్క్రీనింగ్ తర్వాత ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుడు 2వ భాగం స్క్రీనింగ్ నిర్వహించి జోక్యాలు అవసరమైన విద్యార్థులను గుర్తిస్తారు. స్క్రీనింగ్ పని పిల్లవాడిని నిర్ధారణ లేదా లేబులింగ్ చేయడం కాదు. దానికి బదులుగా ఉపాధ్యాయులుగా మన లక్ష్యం ప్రతి పిల్లవాడికి సరైన విద్యా మద్దతు అందించడమే కాకుండా వారు నేర్చుకునే ప్రక్రియ నుండి నిజంగా లాభపడేలా చూడటమే. స్క్రీనింగ్ తర్వాత ప్రతి పిల్లవాడి ప్రత్యేక విద్యా అవసరాలు, వేరే బోధనా విధానం కావచ్చు, ప్రత్యేక సాధనాలు కావచ్చు, లేదా ఇతర విద్యా సదుపాయాలు కావచ్చు, అన్నీ సరైన రీతిలో తీర్చబడేలా చూస్తాము. మేము ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించి ఐఈపీలు రూపొందిస్తూ తరగతి లోపల, బయట అవసరమైన పూర్తి మద్దతును ఇస్తాము. ఇది విద్యార్థులు తమ విద్యా ప్రయాణాన్ని పూర్తి చేసేందుకు అవసరమైనప్పుడు నైపుణ్యాభివృద్ధి సహా ఇతర పిల్లల మాదిరిగానే సాధికారమైన మంచి విద్య పొందిన పౌరులుగా మారేందుకు చేయబడుతుంది. అవును, నేను ప్రశస్త్ యాప్ను ఉపయోగించాను. అది నా విద్యార్థులను మెరుగుగా అర్థం చేసుకోవడంలో నాకు సహాయపడింది. ఇది ప్రవర్తనలను గుర్తించి ముందస్తుగా నా విద్యార్థులకు సరైన సమయంలో సహాయపడేలా చేసింది. ప్రశస్త్ విభిన్న అభ్యాస అవసరాల పట్ల భయాన్ని పోగొట్టి తరగతిలో విద్యార్థుల ప్రవర్తనపై మమ్మల్ని మరింత సున్నితం చేసింది. వికలాంగతను వ్యక్తిలో లోపంగా కాకుండా ఉన్నతమైన వ్యవస్థలు అందించలేని నైపుణ్యాల వైవిధ్యంగా గుర్తించాలి. ప్రశస్తుతో మొదటి అడుగు వేయండి. ప్రతిసారి గమనించే వీలు ముందుగా టీచర్లకే ఉంటుంది.
డాక్టర్ కాదు, నిపుణుడు కాదు, ఉపాధ్యాయుడే. మనం గమనించి నమోదు చేసి ఆ విద్యార్థికి వారు అవసరాలకు తగ్గట్టుగా విద్యను అందించవచ్చు. మనం వ్యక్తిగత విద్యా ప్రణాళికను రూపొందించవచ్చు. తరగతిలో చిన్న చిన్న మార్గాలు విద్యార్థికి మద్దతు ఇవ్వవచ్చు. ఉదాహరణకు పిల్లవాడిని బ్లాక్ బోర్డ్ స్పష్టంగా కనిపించే చోట కూర్చోపెట్టటం, ప్రత్యేక ఉపాధ్యాయుడితో సమయం కల్పించటం, తరగతిలో సహాయం చేసే సహచరులను ఏర్పరచటం వంటి చర్యలు తీసుకోవచ్చు. అదనంగా మనం తల్లిదండ్రులను కూడా సంప్రదించవచ్చు. మనం పాఠశాల ఆరోగ్య బృందాన్ని లేదా సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సూచించవచ్చు. ఒక్కోసారి టీచర్, పేరెంట్స్ మధ్య ఆ మాటలే పిల్లల భవిష్యత్తును మారుస్తాయి. సమావేశ విద్యా విధానంతో ప్రారంభం కాదు. తరగతిలో ప్రతి ఒక్కరిని గమనించే ఉపాధ్యాయుడితో ఇది మొదలవుతుంది. ప్రతి బిడ్డపై కన్నేసి ప్రతి సంకేతాన్ని చూడండి. ప్రతి బిడ్డ నేర్చుకుని, ఎదిగి స్పష్టంగా జీవించే హక్కు కలిగి ఉన్నారని నమ్మండి. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర స్టూడెంట్ కిట్ వస్తువుల సక్రమ వినియోగం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం ద్వారా విద్యార్థులకు అందించిన స్టూడెంట్ కిట్ విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని నింపే శక్తి. ప్రియమైన విద్యార్థులారా, పాఠశాల బ్యాగ్ను భుజాలపై ధరించి టైం టేబుల్కు అవసరమైన పుస్తకాలను మాత్రమే తీసుకువెళ్ళండి. యూనిఫామ్ పరిశుభ్రంగా ధరించి షర్ట్ను సరిగ్గా టక్ చేసుకుని బెల్ట్, షూస్, సాక్స్తో పూర్తి డ్రెస్ కోడ్ను పాటించండి. బెల్టును సక్రమంగా ధరించి షూస్ను శుభ్రంగా ఉంచి లేసులను బిగించండి. నోట్బుక్స్, పాఠ్య పుస్తకాలను జాగ్రత్తగా ఉపయోగించి ప్రతి పుస్తకంపై పేరు, తరగతి, పాఠశాల వివరాలు నమోదు చేయండి. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లలు స్టూడెంట్ కిట్ వస్తువులను సక్రమంగా ఉపయోగిస్తున్నారో లేదో తరచూ పరిశీలించండి. పరిశుభ్రత, క్రమశిక్షణ, సంరక్షణ వంటి మంచి అలవాట్లను వారిలో పెంపొందించండి. ప్రభుత్వం అందించిన ఈ స్టూడెంట్ కిట్ను బాధ్యతగా వినియోగించటం ప్రతి విద్యార్థి కర్తవ్యం. మనం అందరం కలిసి ఈ విలువైన వనరులను సంరక్షించి వాటి ప్రయోజనాన్ని సంపూర్ణంగా పొందుదాం. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర విద్యార్థుల అభివృద్ధికి, భవిష్యత్తు విజయానికి ఒక మంచి అడుగు. సరైన వినియోగం మంచి అలవాటు, మంచి అలవాటు గొప్ప భవిష్యత్తుకు పునాది. The government of Andhra Pradesh has launched the LEAP program to empower students with essential skills. Now, install the LEAP app by clicking on the download button. Once installed, open the LEAP app on your mobile. Log in using your PIN ID, APAR ID or phone number, along with your date of birth. You are now ready to start using the app. The app provides daily school updates, keeping you informed of important activities. You can view your child's complete profile, including demographic details, digital textbooks, video, lessons, summary videos, and assessments are available for self-learning. You can monitor student attendance, marks. Finally, the app allows instant interaction with teachers so you can stay updated on your child's academic progress. Download the app today and experience the future of learning in Andhra Pradesh.